Hi students, how are you Nana? Okay. Are you completed your breakfast and lunches? Are you completed your playing also? Okay ma? Yesterday we learned adaptation of plants in coastal regions and adaptation plants in hills and mountains. We discussed completed the type of discussion we completed. Now we learned adaptation of plants in marshy areas. What is the meaning of marshy areas? Marshy areas places where land is mostly covered with the water. ఎక్కువగా ఈ మార్షీ ఏరియా ఎలా ఉంటుందమ్మా, కవర్డ్ విత్ ద వాటర్, ఎక్కువగా వాటర్తో నిండి ఉంటుంది అనమాట. ఎట్ ద సేమ్ వే ద సాయిల్ ఈజ్ స్టిక్కీ విత్ వెరీ లిటిల్ ఎయిర్, sticky with very little air. Why? Because this ఈ చిత్తడి ప్రాంతాలు అంటారు, అంటే బురదగా ఉండి తడిగా ఉండి అంత ప్లేస్ అంతా కూడా చిత్తడిగా తడిగా బురదగా ఉంటుంది అన్నమాట. అలాంటి ప్లేసెస్లో పెరిగే మొక్కలు అనమాట. సో మార్షీ ఏరియాస్ అంటారు వాటిని. సో అదేవిధంగా ద టైప్ ఆఫ్ సచ్ ఏరియాస్ ఆర్ కాల్డ్ మ్యాంగ్రూవ్స్. ఈ విధంగా పెరిగే ప్లాంట్స్, ద టైప్ ఆఫ్ ఏరియాస్ గురించి, అక్కడ పెరిగే ప్రాంతంలో పెరిగే మొక్కల్ని మ్యాంగ్రూవ్స్ అంటారు. ఏమంటారు? మ్యాంగ్రూవ్స్. సో ఇవన్నీ కూడా అక్కడ పెరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇట్లా బురద ప్రాంతాల్లో పెరుగుతూ ఉంటాయి. అక్కడ పెరిగే మొక్కల్ని ద టైప్ ఆఫ్ ప్లాంట్ వి కాల్ మ్యాంగ్రూవ్స్. సో అక్కడ ఎలా ఉంటుంది? కవర్డ్ విత్ ద వాటర్, స్టిక్కీ విత్ వెరీ లిటిల్ ఎయిర్. అక్కడ ఉన్న మట్టిలో ఎయిర్ శాతం తక్కువగా ఉంటుంది అనమాట. అక్కడున్న మట్టిలో తేమ తక్కువగాను అండ్ ఎయిర్ తక్కువగాను ఉంటుంది. దేర్ ఇస్ వెరీ లిటిల్ ఎయిర్ ఇన్ ద సాయిల్లో మట్టి తక్కువగా, గాలి తక్కువగా ఉంటుంది. ద రూట్స్ ఆఫ్ ద ప్లాంట్స్ గ్రో అబౌవ్ ద గ్రౌండ్ టు టేక్ ఇన్ ద ఎయిర్ ఫ్రమ్ ద అట్మాస్ఫియర్. అక్కడున్న అట్మాస్ఫియర్కి, ఇప్పుడు ఇక్కడ బురద ఈ విధంగా ఉందనుకోండి, సో ఇదంతా బురదే. సో మనకి అక్కడ అంతా కూడా కచ్చడగా అంత బురదగా ఉంటుంది. సో ఆ బురదగా ఉన్నప్పుడు మొక్కలు ఎలా పెరుగుతాయి? పైకి ఏపుగా పెరుగుతూ ఉంటాయి. సో ఈ విధంగా పెరుగుతూ ఉంటాయి. సో పెరగటం వల్ల ఈ పైన ఇవి ఏం చేస్తాయంటే గాలిని ఏ విధంగా తీసుకుంటాయి? ఈ సాయిల్లో గాలి ఉండదు. సో లిటిల్ బిట్ ఆఫ్ ఎయిర్ మాత్రమే ఉంటుంది. సో కాబట్టి గాలి పైన భాగాన్ని నుంచి పీల్చుకొని మొక్క పెరగడం జరుగుతూ ఉంటుంది. వాట్ ఈస్ దట్? ద అబౌవ్ ద గ్రౌండ్ టు టేక్ ఇన్ ద ఎయిర్ ఫ్రమ్ ద అట్మాస్ఫియర్. పైన వాతావరణం నుండి అది గాలిని తీసుకొని దాని మొక్కని పెంచుకోవడం జరుగుతుంది. అండర్స్టాండ్ గైస్? ప్లాంట్స్ దట్ గ్రో ఇన్ వాటర్ బాడీస్. ఈ ఎక్కువగా ఇవి ఎక్కడ పెరుగుతూ ఉంటాయి? వాటర్ బాడీస్ మీన్స్ వాట్? రివర్స్, ఓషన్స్, ponds, lakes. These are all called water bodies అని పిలుస్తాం. ఓకేనా? వీటన్నిటిని వాటర్ బాడీస్ అని పిలుస్తాం. సో ఎక్కువగా ఇవి అట్లాంటి ప్లేసెస్లో పెరుగుతూ ఉంటాయి. దట్ టైప్ ఆఫ్ కాల్డ్ ఆక్వాటిక్ ప్లాంట్స్. అలా నీళ్ళల్లో పెరిగే వాటిని, మొక్కల్ని ఆక్వాటిక్ ప్లాంట్స్ అంటారు. నీళ్ళల్లో పెరిగే మొక్కల్ని live in water and grow in water. ఓకే నానా? గ్రో ఇన్ వాటర్, నీళ్ళల్లో పెరిగే మొక్కల్ని ఆక్వాటిక్ ప్లాంట్స్ అంటారు. ఓకేనా? we have to learn aquatic plants. Okay? The type of plants grow in water we have to call aquatic plants. See here, aquatic plants means what? Whatever grow in water plants in the lakes, oceans, rivers, ponds. These are all water bodies. ఇవన్నీ కూడా వాటర్ బాడీస్ అంటాం. ఓషన్, రివర్స్, ponds, లేక్స్ ఇవన్నీ కూడా. సో వీటిని వాటర్ బాడీస్ అని పిలుస్తాం. సో ప్లాంట్స్ అన్నీ కూడా మనకి నీటిలో పెరిగే వాటిని ఆక్వాటిక్ ప్లాంట్స్ అంటారు. ఏమంటారు? ఆక్వాటిక్ ప్లాంట్స్ అని పిలుస్తాం. ఓకేనా? ఓకే, లెట్ us
Next, some adaptation of aquatic plants. So this adaptation, ఎటువంటి ప్లాంట్స్ ఇక్కడ పెరుగుతాయి, ఓకేనా? ఈ వాటర్లో ఎటువంటి ప్లాంట్స్, aquatic plants such as lotus, what is that, such as lotus lily, lotus lily are fixed into the bottom of the water body. ఇవి ఏం చేస్తాయంటే లోటస్ లిల్లీ కూడా వీటి యొక్క బాడీస్ అంటే పార్ట్, లోపల పార్ట్ ఉంటుంది చూసారా, తీగ లాంటి పార్ట్, అది ఎట్లయితే పైకి పెరిగి పువ్వు వస్తుందో పువ్వు పైకి కనపడుతుంది. సో దాని బాడీ ఎక్కడ ఉంటుంది, లోపల వాటర్లో ఫిక్స్ అయిపోయి ఉంటుంది. దాని బాటంలో అంటే వాటర్ అడుగున మట్టి ఉంటుంది కదా, సో ఆ మట్టిలో ఫిక్స్ అయిపోయి ఉంటుంది అనమాట. దేర్ లీవ్స్ ఆర్ వెరీ ఫ్రీ ఫ్లోటింగ్. ఏమవుతుంటుంది, దేర్ లీవ్స్ ఆర్ వెరీ ఫ్రీ ఫ్లోటింగ్, ఫ్లోట్ అవుతుంటాయి. ఫ్లోట్ మీన్స్ వాట్, తేలి ఆడటం. లీవ్స్ ఆర్ ఫ్రీ ఫ్లోటింగ్ అనమాట. లీవ్స్ ఏమవుతాయి, పైన వాటర్లో తేలి ఆడుతూ ఉంటాయి. ఇప్పుడు ఇది వాటర్ అనుకోండి, సీ హియర్ ఆల్ ఆఫ్ యూ, ఇది వాటర్ అనుకోండి, అవునా? దాని యొక్క పై భాగం పువ్వుతో నిండి ఉంటుంది, అవునా? ఇవన్నీ పువ్వులు ఇలా నిండి ఉంటాయి. సో దీని యొక్క భాగం ఇక్కడ భూమిలో, వాటర్ బాడీ భూమిలో ఫిక్స్ అయిపోయి ఉంటుంది. సో వీటి యొక్క ఆకులు ఉంటాయి చూసారా, సో వీటి ఆకులు ఉంటాయి చూసారా, ఈ విధంగా వీటి యొక్క ఆకులు ఫ్లోట్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ద టైప్ ఆఫ్ హాలో స్టెమ్స్, దీస్ ఆర్ ఆల్ హాలో స్టెమ్స్. వీటిని ఇటువంటి వాటిని ఏమని పిలుస్తారు, హాలో స్టెమ్స్ అంటారు. హాలో స్టెమ్స్, పొడుగాటి స్టెమ్స్ అన్నమాట. దిస్ మేక్స్ ప్లాంట్ బాడీ లైట్ అండ్ హెల్పస్. సో వీటికి ఈ ఆకులకి స్టెమ్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ ఆకు ఉంది కదా, సో ఈ ఆకు, ఈ స్టెమ్ ఉంది చూసారా, ఈ బాడీ చాలా థిన్గా ఉంటుంది. సో అవి ఆ బాడీ, వాటర్ బాడీ మీద తేలి ఆడటానికి అవి చాలా ఫిక్స్ అయ్యి ఉండి చక్కగా ప్లాంట్గా లైట్ వెయిట్గా ఉంటాయి. సో కాబట్టి అవి నీళ్ళ పైన తేలి ఆడటానికి బాగుంటాయి అన్నమాట. సో వాటి యొక్క బాడీ ఫ్లాట్గా ఉంటుంది చూడండి, వీటి బాడీ ఫ్లాట్గా ఉంటుంది, అలాగే బ్రాడ్గా కూడా ఉంటుంది. బ్రాడ్ మీన్స్ వాట్, మందంగా ఉంటుంది. సో ఆ బ్రాడ్ అనేది ఎలా వస్తుంది, సన్లైట్ ద అబ్జర్వ్ ద సన్లైట్, సూర్యునికి యొక్క కిరణాలు ఈ మందపాటి ఆకు ఉంది చూస్తేగా, అది అబ్జర్వ్ చేసుకొని సో మందంగా ఏర్పడుతుంది. అలాగే అదే విధంగా ఆకు తేలి ఆడటం కోసం ఈ స్టెమ్స్ అనేవి ఉపయోగపడుతూ ఉంటాయి. ఓకేనా? అండర్స్టాండ్? ప్లాంట్స్ దట్ గ్రో కంప్లీట్లీ సబ్మర్జ్డ్ బిలో ద సర్ఫేస్ ఆఫ్ వాటర్. సో ఆల్ ఆఫ్ యూ సీ హియర్ this type of plants, are you see anywhere? See all of you here, see, okay, this type of plants grow in underground of the water. Okay, ఇవన్నీ భూమి అడుగున, ఐ మీన్ వాటర్ అడుగున పెరుగుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా ఇలా ఫ్లోట్ అవుతున్నాయి చూసారా. ద టోల్ ద స్ట్రాంగ్, దీని యొక్క స్ట్రాంగ్ లీడ్స్ ఉంటాయి. సో అవి చాలా వాటర్లో ఫిక్స్ అయి ఉంటాయి. సో దిస్ రిబ్బన్ లైక్ రిబ్బన్ లాగా ఇలా అంతా కూడాను along look like a ribbon leaves that help them to tolerate the strong water. This type of are called hydrilla leaves. See here, hydrilla. This is called this plant of we have to call hydrilla. దీన్ని మనం హైడ్రిల్లా మొక్కలని పిలుస్తూ ఉంటాం. సో ఈ విధంగా రిబ్బన్ లైక్ లో మనకి ఈ విధంగా నీళ్ళల్లో తేలియాడుతూ కనిపిస్తూ ఉంటాయి. అండర్స్టాండ్ గైస్? ఓకే, సమ్ క్వశ్చన్స్ ఐఎమ్ ఆస్కింగ్. ఓకే, లెట్ వెయిట్. Some questions I am asking. Okay, terrestrial plants. Terrestrial plants. What is the terrestrial plants? I am asking question to you. What is the meaning of the terrestrial plant? Say anyone. Terrestrial plants means what? Growing on land. Growing on land. భూమి మీద పెరిగే ప్రతి ఒక్కటి కూడా terrestrial plant. Like mango, rose. ఓకేనా? ఓకే, లైక్ మ్యాంగ్రోస్ ఎగ్జాంపుల్స్ అనమాట ఇవి. ఓకే, నెక్స్ట్ వాట్ ఈస్ ద డిజర్ట్ ప్లాంట్? డిజర్ట్, ఆల్రెడీ వీ హ్యావ్ టు లెర్న్ అడాప్టేషన్ ఇన్ ద అడాప్టేషన్ ప్లాంట్స్ ఆఫ్ ఇన్ గ్రోయింగ్ ఇన్ డెజర్ట్ మీన్స్ వాట్? ఎడార్లు. సో డెజర్ట్ ప్లాంట్ ఏం చెప్పండి ఎవరన్నా? సి, వాట్ ఈస్ ద డెజర్ట్ ప్లాంట్? లెట్ us already we have to discuss desert plant about.
What is that? Cactus. What is that? Cactus. Already remember this type of plant? This type of plant, are you remember? This is called cactus plant. And next adaptation plants growing in mountain and hills. Mountain and hills. What is the examples of mountain hills? What is the mountain and hills growing in plants? Mountain and hills growing on the type of plants. What type of? Pine, fir. Anna? So this type of plants growing on mountains and hills. Next, adaptation plants grow in coastal regions. What is that? Coastal regions. Here, what is the coastal region here? What type of plants here? Coastal regions like coconut plants, coconut trees. Sorry, coconut trees. These are all example of coastal region plants. These are example of mountain hills on growing on plants. Okay, pine, fir. Okay, these are desert plants are called cactus. Okay, now we discuss. Right now we discuss what about that plants? Marshy area plants. What is that? Marshy area plants. What is that? Marshy area. Marshy area means what? Mangroves. అక్కడ పెరిగే వాటిని ఏమంటారు? Plants ni marshy, in marshy area. Marshy area it called growing in plants. Marshy area lo perigevi. Marshy area growing in plants are called mangroves. Understand? Okay. Next, what is the aquatic plants? Aquatic plants. Aquatic plants. Lotus, lily. And underground growing in plant. What is that? Hydrilla. What is that? Hydrilla. This one growing under the water. Under the water. Okay. This one growing in under the water. Okay. These are all we discuss in this lesson. Okay. Let us, we have to write the important points in the. మీరు ప్రతి ఒక్క వీడియోను ఫస్ట్ పార్ట్ నుంచి ఈ థర్డ్ పార్ట్ వరకు థర్డ్ పార్ట్ ఆర్ ఎనీ ఫోర్త్ పార్ట్ ఇఫ్ యూ దేర్ ఇన్ ది అబౌట్ దిస్ లెసన్. ఈ లెసన్ గురించి ఎన్ని పార్ట్స్ ఉంటే అన్ని పార్ట్స్ మీరు తీసుకొని ప్రతి ఒక్క పార్ట్లో ఇంపార్టెంట్ పాయింట్స్ రాసుకొని దాన్ని చదువుకోండి. అప్పుడు మీకు ఆ లెసన్ బాగా పూర్తిగా అర్థమవుతుంది. అండర్స్టాండ్ నానా? ఓకే, థ్యాంక్ యూ.